సమైక్య ఆంధ్రలో నాటి ప్రభుత్వం కళాకారులకి ఎంతో ప్రతిష్టాత్మకంగా నంది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహించింది. అయితే 10 ఏళ్ల పాటు తెలంగాణని పాలించిన కేసీఆర్ ప్రభుత్వం నంది అవార్డ్స్ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. కాగా తాజాగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కొత్త పేరుతో కొత్త కమిటీని ఏర్పాటు చేసిన అతి తక్కువ సమయంలోనే ఉత్తమ చిత్రాల లిస్టుని ప్రకటించడం హర్షణీయం. గద్దర్ అవార్డులపై ప్రముఖ సినీ నటుడు, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్, ఎల్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైనటువంటి సినిమాలకు గద్దర్ అవార్డులని ప్రకటించారు. ఏడాదికి 3 చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా ఈ సందర్భంలో చెప్పారు. వీటితో పాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి 6 ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్టుగా కూడా తెలపడం జరిగింది. ముందుగా ఏ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయనేది ఓసారి చూద్దాం. 2014 సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రం రన్ రాజా రన్, రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల, మూడో ఉత్తమ చిత్రంగా అల్లుడు సీను నిలిచాయి. తర్వాత 2015కి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా రుద్రమదేవి, రెండో ఉత్తమ చిత్రంగా కంచే, మూడో ఉత్తమ చిత్రంగా శ్రీమంతుడు సినిమాలు అవార్డులని వరించాయి. ఇక 2016లో చూసుకుంటే శతమానం భవతి, పెళ్లి చూపులు, మూడో ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్ సినిమాలు నిలిచాయి. ఇక 2017లో ఉత్తమ చిత్రంగా నిలిచినటువంటి సినిమా బాహుబలి 2, ఇక రెండవ సినిమాగా ఫిదా, మూడవ ఉత్తమ సినిమాగా ఖాజీకి అవార్డులు వచ్చాయి. ఇక 2018లో మహానటి, అలాగే రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలు నిలిచాయి. ఇక 2019 సంవత్సరానికి గాను ది బెస్ట్ మూవీస్గా మహర్షి, జెర్సీ అండ్ మల్లేశం సినిమాలు నిలిచాయి. ఇక 2020లో అలవైకుంఠపురంలో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలు వరుసగా తొలి 3 స్థానాలుగా అవార్డులని అందుకున్నాయి. ఇక 2021లో ప్రథమ ఉత్తమ చిత్రంగా RRR, రెండో చిత్రంగా అఖండ, మూడో చిత్రంగా ఉప్పెన సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఇక 2022లో గనక చూసుకుంటే సీతారామం, కార్తికేయ 2, మేజర్ సినిమాలకు ఉత్తమ చిత్రంగా అవార్డులు వచ్చాయి. ఇక ఆఖరిగా 2023లో ప్రథమ ఉత్తమ చిత్రంగా బలగం, రెండో బెస్ట్ చిత్రంగా హనుమాన్, మూడో చిత్రంగా భగవంత్ కేసరికి అవార్డులు వరించాయి.